ఏపీ తెలంగాణ వార్తలు, లోక్సభ ఎన్నికలు లైవ్ అప్డేట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం వ్యూవర్స్. ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 3వ రోజు చేరుకుంది. ఈవేళ శుక్రవారం కర్నూలు జిల్లా పెంచికలపాడులోని రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కొడుమూరు, హంద్రి ఖైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొండి చేరుకున్నారు. రాళ్లదొండికి ముందు భోజన విరామం తీసుకుంటారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెలువడించింది. పవన్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్కు ఆ పార్టీ వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య షాక్ ఇచ్చారు. ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నారని కేసీఆర్కు గురువారం ఆమె లేఖ రాశారు. అవినీతి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని, వరంగల్ పార్టీ నేతల మధ్య సమన్వయం లేదని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ మేయర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరనున్నట్టు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రాజ్యసభలో పార్టీ ప్రతిపక్ష నేత కేశవరావు, ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గురువారం ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం తాను కాంగ్రెస్లో చేరతానని విజయలక్ష్మి తెలిపారు. కొన్ని రోజులుగా తండ్రి కూతురు పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరగనుంది. ఇక లోక్సభ ఎన్నికలకు ముందు పలు పార్టీల్లో చేరికలు జరుగుతున్నాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు శివసేన పార్టీలో చేరారు. బాలీవుడ్ నటుడు గోవింద 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. గురువారం ముంబైలో శివసేన పార్టీలో ఆయన చేరారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఇది వ్యూవర్స్.